హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. చాలా పేద కుటుంబం వాళ్ళది. ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడుతున్నారు. కనీసం పిల్లలను చదివించేంత పరిస్థితి కూడా ఆ అంకుల్కి లేదు. పిల్లలు, ఆ అంకుల్కి ఒక చిన్న రిక్షా ఉండేది. ఆ రిక్షా నడుపుకుంటూ పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆ అంకుల్ డబ్బులు ఎర్న్ చేస్తే వాళ్ళకి ఆ రోజు వరకు ఆ డబ్బులు సహాయపడుతుండేవి. ఎంత కష్టపడుతున్నాడు కదా. ఆ అంకుల్ పేరు రవి. రవి అంకుల్కు ఇల్లు నడపడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలు, వాళ్ళకున్న పిల్లల్ని మరి పోషించడం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్నా, వాళ్ళకి బట్టలు కొనాలన్నా, వాళ్ళని చదివించాలన్నా ఈ రవి అంకుల్ చాలా ఇబ్బంది పడుతుండేవాడు. కానీ ఎట్లయినా సరే వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళ పిల్లలకు మరి ఫుడ్కి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాడు. పిల్లలు, ఒకరోజు రవి అంకుల్ రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలు, అప్పుడే ఒక ధనవంతుడు ఆ రోడ్డు మీద చాలా కంగారుగా వెళ్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఏమైంది సార్ అని అడుగుతుంటే, బాబు అర్జెంటుగా నేను ట్రైన్లో వెళ్ళాల్సి ఉంది, నాకు ట్రైన్ టైం అయిపోతుంది, నా కారు రిపేర్ వచ్చి ఫెయిల్ అయిపోయింది, నువ్వు అర్జెంటుగా నన్ను ఆ స్టేషన్కి తీసుకెళ్తావా అని అడిగాడు. పిల్లలు, అడిగితే ఓకే సార్, రండి రండి, నేను మిమ్మల్ని త్వరగా తీసుకెళ్ళిపోతానని చెప్పి ఆ రిచ్ అంకుల్ని కూర్చోబెట్టుకొని గబగబా తీసుకెళ్ళి స్టేషన్లో వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ అంకుల్ అయితే ట్రైన్లో వెళ్ళిపోయాడు. రవి అంకుల్ అదే లాస్ట్ ట్రిప్ కనుక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో తన కోసం వాళ్ళ వైఫ్ పిల్లలు వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఇంటికి వెళ్ళిపోదామని గబగబా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. పిల్లలు, ఇంటికి వెళ్ళిపోయి తన రిక్షా ఒక చోట పెట్టేటప్పుడు రిక్షాలో అంకుల్కి ఒక చిన్న కవర్ కనిపించింది. ఆ కవర్ చూస్తే ఇదేంటబ్బా, ఇందులో ఏమున్నాయి అని చూస్తే పిల్లలు, అందులో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. అమ్మో, ఎవరివి డబ్బులు, ఇవేంటి నా రిక్షాలో ఉన్నాయని ఆలోచిస్తూ దాన్ని అలాగే పట్టుకొని ఇంటికి వెళ్ళాడు. పిల్లలు, రవి అంకుల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అందరు భోజనానికి కూర్చున్నప్పుడు మరి రవి అంకుల్ వాళ్ళ భార్యకు చూపించాడు. అమ్మ, నేను రిక్షాని అక్కడ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు రిక్షాలో ఈ కవర్ చూశాను. అమ్మో, ఈ కవర్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అని అంటే, ఏదేది ఇటు ఇవ్వండి అని వాళ్ళ వైఫ్ తీసుకొని ఓపెన్ చేసి చూసి, వావ్, గోల్డ్ కాయిన్స్. ఈ కాయిన్స్ కనుక మనం అమ్ముకుంటే మనకున్న పేదరికం అంతా వెళ్ళిపోతుందండి. మనం మంచి కారు కొనుక్కోవచ్చు, మనం పెద్ద బిల్డింగ్ కొనుక్కోవచ్చు, హ్యాపీగా అందులో ఉండొచ్చు, మన పిల్లల్ని పెద్ద స్కూల్లో వేసి చదివించవచ్చు, మనం ఈ అమ్మేసుకుందామండి అని వాళ్ళ వైఫ్ అంకుల్కి ఐడియా ఇస్తుంది. పిల్లలు, కానీ అంకుల్ మనసు ఎందుకో ఒప్పట్లేదు. అవి నావి కాదు కదా, నేను దాన్ని ఎలా ఉపయోగించగలను, వద్దు వద్దు, నాది కాంది నా ఇంట్లో ఉండటం నాకు మంచిది కాదు అని చెప్పి అంకుల్ ఆలోచిస్తూ ఉదయాన్నే లేచి ఆ రోజు మరి పొద్దున్న రిక్షా స్టాప్ ఎక్కడైతే మరి జనాల్ని పికప్ చేసుకుంటాడో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రిచ్ పర్సన్ని ఎలా మీట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఎవరినైనా అడుగుదామా అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. పలానా ఒక అతను ఉంటాడు, ఆయన ఇంత లావుగా ఇంత ఎత్తుగా ఉంటాడు, అతన్ని మరి మీరు ఎవరైనా చూసారా అని ఆ రిచ్ పర్సన్కు ఉన్న ఫీచర్స్ అన్నీ అందరికీ ఎంక్వైరీ చేస్తూ అడుగుతున్నాను, మీకేమన్నా తెలుసా, మీకేమన్నా తెలుసా అని. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తెలీదు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నిన్న నా రిక్షాలో ఇన్ని బంగారు కాయిన్స్ దొరికాయని చెప్తే నేనే దొంగను అనుకొని నన్ను జైల్లో వేస్తారేమో, వాళ్ళు నన్ను నమ్మరేమో అని అనుకొని ఈ రవి అంకుల్ చాలా ఆలోచిస్తున్నాడు. పిల్లలు, ఎంత చేసినా కూడా ఆ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం ఇక తప్పలేదని అనిపిస్తుంది. ఆ కాయిన్స్ ఏమో తన దగ్గర ఉంచుకోవడం తన వల్ల కావట్లేదు. అలాగని ఎవరికన్నా ఇద్దామా అంటే వేరే వాళ్ళకి ఎవరికో ఆ కాయిన్స్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇది ఎవరికి చెందిందో వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలి. మరి నేను ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. ఒక పని చేస్తాను, ఎలాగైతే అలాగైంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవి పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దామని చెప్పి వెళ్తూ ఉంటే లక్కీగా ఆ
ఆ రిచ్ పర్సనే చాలా కంగారుగా పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తన కాయిన్స్ గురించి పోలీస్ స్టేషన్లో చెప్దామని. ఈ లోపల రవి అంకుల్ ఆ రిచ్ పర్సన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి కలిసి ఆ అంకుల్తో అన్నాడు, సార్ నేను మిమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేటప్పుడు మీరు చాలా టెన్షన్గా వెళ్తూ ఈ కవర్ మర్చిపోయారు, ఇందులో చాలా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి సార్, నా వల్ల కాలేదు, దీన్ని నేను ఇంట్లో ఉంచుకోలేకపోయాను, ఇవి మీవి సార్ తీసుకోండి అని ఇచ్చేస్తుంటే ఆ అంకుల్కి అస్సలు అర్థం కాలేదు. ఇదేంటి, ఎవరైనా ఏదైనా లాభం దొరికితే ఉంచుకుంటారా ఇచ్చేస్తారా అంటే చాలామంది దొంగతనం చేసేవాళ్ళే ఎక్కువ మంది. ఎక్కడైనా కింద ఏదైనా పడిపోతే చిటుక్కున తీసేసుకోవడం, ఎవరి దగ్గరైనా ఏమన్నా కనిపిస్తే కాస్ట్లీ కనిపిస్తే దాచేసుకోవడం, చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. నిజమే కదా పిల్లలు, చాలామంది చిల్డ్రన్ కూడా స్కూల్లో పెన్సిల్ బాక్స్లో ఎవరిదైనా మంచి ఎరేజర్ కనిపించినా, పెన్స్ కనిపించినా, పెన్సిల్స్ కనిపించినా, స్కేళ్ళు కనిపించినా మెల్లగా తీసి బ్యాగ్లో దాచేస్తారు. ఎంత బ్యాడ్ హ్యాబిటో కదా పిల్లలు. మనం దేవుని పిల్లలం, మనం ఆనెస్ట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి కదా పిల్లలు. కొన్నిసార్లు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా కొనుక్కుంటున్నట్టుగానే చేసి మెల్లగా ఒక యాపిల్ తీసి బాస్కెట్లో వేసేయడం, వెజిటబుల్స్ దగ్గర దొంగతనం చేయడం, ఇలాంటివన్నీ కూడా దేవుని పిల్లలు చేయకూడదు. మనము నమ్మకంగా ఉండాలి కదా పిల్లలు. ఆ రిచ్ పర్సన్కి అర్థం కాలేదు, ఏంటి రవి ఇంత ఆనెస్ట్గా తన దగ్గర ఉన్నవి ఎలాగా అయితే నేను కవర్లో ఉంచానో అలాగే తెచ్చి నాకు ఇచ్చాడు, అసలు చూద్దాం లోపల ఒక్కటైనా మాయం చేశాడేమో చూద్దామని మొత్తం వెతుకుతుంటే అతను ఎన్నైతే పెట్టాడో అన్ని కాయిన్స్ ఆ కవర్లోనే ఉన్నాయి పిల్లలు. నిజంగా ఆ ధనవంతుడు చాలా ఆశ్చర్యపోయి అన్నాడు, ఏ రవి నువ్వు నాకు చాలా నచ్చావు, నిజంగా ఎవరైనా సరే ఈ రోజుల్లో వాళ్ళది కాంతి ఏదైనా దొరికితే ఎప్పుడు తీసేసుకుందామా అని చూస్తున్నా ఈ రోజుల్లో నువ్వు ఎంత నమ్మకంగా నా వస్తువులు నాకు తిరిగి ఇచ్చేసావు, ఐఎమ్ సో హ్యాపీ. మరి నీ యొక్క హానెస్టీ నాకు బాగా నచ్చింది, మరి నిన్ను ఈ రోజు నుంచి నా ఆఫీస్లో పెట్టుకోవాలని అనుకుంటున్నా, మరి నువ్వు వచ్చి జాబ్ చేస్తావా అని అన్నాడు పిల్లలు. అంటే అంకుల్ అన్నాడు, సారీ సార్, నాకు జాబ్ చేయడానికి నాకు చదువు లేదుగా, నాకు చదువు రాదు సార్, మీ దగ్గర పనిచేయడానికి నేను తగిన వాడిని కాదు సార్ అని చెప్పి తల వంచుకున్నాడు పిల్లలు. సరే రవి ఒక పని చేస్తాను, ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల చదువుకు ఎన్ని డబ్బులు అవుతాయో వాటిని అన్నిటినీ నేనే ఖర్చు పెడతాను రవి, ఇక్కడ నుంచి నీ పిల్లలను పెద్ద స్కూల్లో మంచి స్కూల్లో వేయి, వాళ్ళని నేను చదివిస్తానని చెప్పి ఆ రోజు రవి అంకుల్ చూపిన యథార్థతను బట్టి మరి ధనవంతుడైన అంకుల్ రవి అంకుల్ వాళ్ళ పిల్లలిద్దరిని చదివించడానికి అంకుల్ ఒప్పుకున్నాడు. పిల్లలు మీరు చూశారు కదా, యథార్థంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వారిని బ్లెస్ చేస్తాడు. అంకుల్ యథార్థంగా తనది కాని వస్తువును హ్యాండ్ ఓవర్ చేయగానే ఆ ధనవంతుడు ఆ యథార్థతను చూసే రవి అంకుల్ పిల్లల్ని చదివించడానికి ముందుకు వచ్చాడు. ఖచ్చితంగా ఆ రివార్డ్ మరి రవి అంకుల్ పొందుకున్నాడు కదా. నిజమే పిల్లలు, మనం కూడా యథార్థంగా ఉండాలి. మమ్మీ హ్యాండ్ బ్యాగ్ విషయంలో, డాడీ పర్స్ విషయంలో వాళ్ళకు తెలియకుండా ₹1 తీసినా అది దొంగతనమే కదా. మనం నమ్మకంగా ఉండాలి పిల్లలు. స్కూల్లో కానీ, షాప్స్లో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనం దొంగతనం చేయకూడదు. పిల్లలు బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఫ్యామిలీ ఉన్నారు పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటంటే అంకుల్ పేరు అననీయ, ఆంటీ పేరు సపీరా. ఆ రోజుల్లో దేవుని బిడ్డలు చాలామంది వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి దేవుని పనిలో వాడండి అని ఇచ్చేస్తూ ఉన్నారు. బర్నబా అనే ఒక అంకుల్ అప్పుడే వచ్చి తన పొలం అమ్మేసి ఆ డబ్బులన్నీ తెచ్చి దేవుని సేవకుల పాదాల దగ్గర పెట్టాడు. ఇది చూసి అందరూ వెరీ గుడ్ బర్నబా, సూపర్గా చేసావు, యు ఆర్ రియలీ గ్రేట్ అని అప్రిషియేట్ చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతుంటే పిల్లలు అప్పుడు అననీయ సపీరా ఇద్దరు కూడా ఆలోచన చేసుకున్నారు, మనం కూడా మన పొలం అమ్మేద్దామా అని. అననీయ అంకుల్ సపీరా ఆంటీ ఇద్దరు కలిసి ఆలోచించుకొని వాళ్ళకున్న పొలాన్ని అమ్మేశారు. అమ్మేస్తే బోల్డ్ అని డబ్బులు వచ్చాయి పిల్లలు. అప్పుడు ఇంట్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అదేంటంటే అననీయ అంకుల్ వాళ్ళ భార్యకి చెప్తున్నాడు, సపీరా మనము ఈ పొలాన్ని అమ్మాం కదా, దీంట్లో మనం మొత్తం డబ్బులు దేవుడికి ఇవ్వకుండా కొన్ని దాచుకుందాం, కొన్ని దేవుడికి ఇద్దాం అని అంటుంటే అప్పుడు వాళ్ళ వైఫ్ సపీరా అంటే అనేది, ఓకే ఓకే మనం ఈ పని చేద్దాం, కానీ మరి పేతురు గారు అడిగారు అనుకో, మరి ఏం చేశారు మొత్తం ఇంతకే అమ్మారా అని అడిగితే ఏం చెప్దామండి అని అడిగితే అననీయ
అననీయ అంకుల్ సపీరా అంటే ఇద్దరు అనుకున్నారు, మనం అబద్ధం చెప్పేద్దాం, మనం ఇంతకీ అమ్మేసామని చెప్పేద్దాం, అబద్ధం చెప్పేద్దాం అని ఇద్దరు కలిసి డిసైడ్ అయిపోయారు పిల్లలు. సైలెంట్గా పొద్దున్న ఫస్ట్ అననీయ అంకుల్ డబ్బులన్నీ పట్టుకొని పేతురు అంకుల్ దగ్గరకు వచ్చాడు పిల్లలు. పేతురు అంకుల్ ఆ డబ్బులు పట్టుకోగానే అననీయ అంకుల్ని చూసి అన్నాడు, అననీయ ఈ పొలాన్ని ఇంతకే అమ్మావా అంటే అననీయ అంకుల్ అన్నాడు, అవునయ్యా ఇంతకే అమ్మాను అన్నాడు. అప్పుడు పేతురు అంకుల్ అన్నాడు, ఎందుకు పరిశుద్ధాత్మని మోసం చేస్తావు అననీయ, తప్పు కదా, అలా చేయకూడదు కదా అని మాట్లాడుతున్నప్పుడే అక్కడికక్కడే అననీయ అంకుల్ పడిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, అంటే చచ్చిపోయాడు. అయ్యో పిల్లలు, అబద్ధం వల్ల తన ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఈ విషయము మరి చుట్టుపక్కనున్న యవనస్తులు యంగ్ పీపుల్ చూసి వెంటనే అననీయాని తీసుకెళ్ళి సమాధి చేద్దామని వెళ్ళిపోయారు పిల్లలు. అననీయ అంకుల్ డెడ్ బాడీని తీసుకొని బయటికి వెళ్ళారు. ఆయన్ని సమాధి చేస్తూ ఉంటే ఈ విషయం తెలియని సపీరా ఆంటీ అననీయ అంకుల్ వాళ్ళ వైఫ్ పేతురు అంకుల్ దగ్గరకు వచ్చింది. రాగానే పేతురు అంకుల్ అడిగాడు, ఏమ్మా సపీరా, మీరు మీ పొలాన్ని ఇంతకే అమ్మారా అని అన్నప్పుడు నిజంగా పిల్లలు రవి అంకుల్ లాగా ఉన్నట్టుగా చెప్పుంటే ఎంత బాగుండునో, కానీ ఆంటీ అంకుల్ ఇద్దరు ఇంటి దగ్గరే అబద్ధం చెప్దామని డిసైడ్ అయిపోయారు కదా, అందుకని ఆంటీ అనింది, అవునయ్య గారు మేము ఇంతకే అమ్మాము అని చెప్పింది పిల్లలు. అయ్యో నువ్వు కూడా పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావా, నీ భర్త ఇప్పుడే అబద్ధం చెప్పి ప్రాణం పోగొట్టుకున్నాడు, నువ్వు కూడా అబద్ధం ఆడావా అని అనేసరికి ఆంటీ కూడా వెంటనే పడి చచ్చిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఇంకా అననీయ అంకుల్ని సమాధి చేసి ఆ యవనస్తు లోపలికి వచ్చేసరికి ఆంటీ కూడా చచ్చిపోయింది పిల్లలు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈ విషయాన్ని చూసి, బాబోయ్ దేవునికి నమ్మకంగా లేకపోతే ఇంత భయంకరమైన అపాయం జరుగుతుందా అని అందరూ చాలా భయపడ్డారు పిల్లలు. దేవునికి ఇచ్చి తమ ప్రాణాలను పోగొట్టుకోవడం ఎంత భయంకరం కదా. ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పుంటే వారి ప్రాణాలు దక్కేవేమో, కానీ నమ్మకంగా లేక యథార్థంగా లేక వాళ్ళు తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు. చాలా విచారం పిల్లలు. అందుకే ఈరోజు ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవడం మనకు చాలా మంచిది పిల్లలు. రవి అంకుల్ వేరే వాళ్ళ డబ్బు తన ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఎవరో కష్టం నా దగ్గర ఎందుకో, అది నాకు మంచిది కాదు, అది నాకు నా పిల్లలకి సేఫ్ కాదని ఎంత తొందరగా అప్పగించడానికి ప్రయత్నం చేశాడో ఇందాక మనం విన్నాం. కానీ అననీయ అంకుల్ సపీరా ఆంటీ వాళ్ళ పొలమే వాళ్ళే అమ్మారు, ఆ డబ్బులు వాళ్ళవే, కానీ దేవునికి ఇస్తున్నప్పుడు అయ్యగారు కొంచెం ఉంచుకున్నాము కొంచెం ఇచ్చాము అని అనుంటే వారి ప్రాణాలు దక్కేవేమో, కానీ అందరి ముందు మేము గొప్పవాళ్ళుగా అవ్వాలి అని బర్నబా అంకుల్ని పొగిడినట్లుగా మమ్మల్ని కూడా పొగడాలని అనుకున్నారో ఏమో, కానీ కలిసి అబద్ధమాడి చనిపోయారు పిల్లలు. చెల్లి తమ్ముడు, ఈ మాటలు వింటున్నావు కదా, దేవుడు నిన్ను కూడా నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నాడు. స్కూల్లో కానీ ఇంట్లో కానీ మమ్మీ డాడీ దగ్గర కానీ ప్రాముఖ్యంగా దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. అంకుల్ నమ్మకంగా జీవించాడు కాబట్టి అంకుల్ వాళ్ళ పిల్లల చదువులన్నీ కూడా ధనవంతుడైన వ్యక్తి చూసుకుంటానని ప్రామిస్ చేశాడు. కానీ అననీయ సపీరా నమ్మకంగా జీవించినందుకు వాళ్ళ ప్రాణాలే పోగొట్టుకున్నారు. చెల్లి తమ్ముడు, ఈ రోజు నుంచి మనం ఎలా ఉండాలని నేర్చుకుంటున్నాం. ఎస్, హానెస్ట్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? మనది కాని వస్తువులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎవరికి చెందిందో వాళ్ళకి ఇచ్చేయాలి. ఒకవేళ ఇప్పటికీ మీ ఇంట్లో నీ బ్యాగ్లో ఉన్న పెన్సిల్ నీది కాదేమో చూసుకో, ఎరేజర్స్ స్కేల్స్ నీవి కావేమో చూసుకో, అవి వేరే వాళ్ళవైతే తప్పకుండా దాని రివార్డు మనకు వస్తుంది. నీ ఫ్రెండ్స్కి సంబంధించినవి నీ దగ్గర ఏమైనా ఉంటే ఎంత ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే నీకు అంత మంచిది. మరి ఈ రోజు నుంచి ఏసయ్య నేను నమ్మకంగా ఉంటాను ఏసయ్య, ఇప్పటి నుంచి నేను ఎవరిని మోసం చేయను ఏసయ్య అని ఏసయ్యకు నమ్మకంగా జీవిస్తామని, మమ్మీ డాడీకి నమ్మకంగా ఉంటామని ప్రామిస్ చేద్దామా ఏసయ్యకి? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటల్ని బట్టి వందనాలు. రవి అంకుల్ యథార్థంగా ఉండటం వల్ల తన పిల్లల చదువులకు ఇతరులు సహాయం చేస్తానని మాట ఇచ్చారు ప్రభువా. కానీ అననీయ సపీరా యథార్థంగా లేకపోవడం వల్ల వాళ్ళు మరి పరిశుద్ధాత్మను మోసం చేయడం వల్ల వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు. దేవా, యథార్థంగా జీవించడం మాకు నేర్పించండి. ఎవరిని మోసం చేసినా మమ్మల్ని మేమే మోసపోతామని ఈరోజు
ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఎవరిదైనా వస్తువులు మా దగ్గర ఉంటే వెంటనే వాళ్ళకి ఇచ్చేయడానికి సహాయం చేయండి ప్రభువా. నీ దృష్టిలో యథార్థంగా జీవించడం మాకు నేర్పించి సహాయం చేయమని, ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 84:11, సామ్స్ 84:11. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మరోసారి నేర్చుకుందామా? కీర్తనలు 84:11. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనలు 84:11, సామ్స్ 84:11. Okay children, God bless you. Bye.